ఖర్చుల్లో ఏమైనా అవకతవకలు జరుగుతాయి, జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతవకలు జరుగుతాయి, ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లే. నాడు నేడు ప్రోగ్రాంలోనూ ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద మీరు చర్యలు తీసుకోండి. లేదు డిజిటల్ ఎడ్యుకేషన్లో సంబంధించి ఏమైనా పొరపాట్లు జరిగితే దాని మీద మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లే. కానీ పేద పిల్లలకు వచ్చి విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశం మొత్తం మీద ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ చేయాలని నిర్ణయం చేసిందో, సుమారు 50,000 స్కూల్స్కి వచ్చి అవి పెట్టాలని నిర్ణయం చేసిందో, దాన్ని ఏం చేద్దాం ఆలోచించేయండి. ఈ ధర్మం రాజకీయాలు అంటే విధానమైన నిర్ణయాలు ఉంటాయి, ఓకే ఫైన్. ఆ నిర్ణయాలు ప్రజలకు పనికి రావాలి. ఆ నిర్ణయాల వల్ల తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి రావాలి. ఆ నిర్ణయాల వల్ల పేదవాడి కొనుగోలు శక్తి పెరగాలి. అంతేగాని ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ రకంగా సమంజసమో మీ ద్వారా రాష్ట్ర ప్రజాన్ని ఆలోచించుకోమని మరి కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఒకటే మాట, ఏదో ఒక ఏదైనా లెక్కలు చూసుకున్నప్పుడు, ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నప్పుడు, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు స్లాబ్, 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు ఆదాయాలు ఉన్నాయి, ఆ రోజు వ్యయాలు ఉన్నాయి, ఆ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, వెల్ఫేర్కి ఎక్స్పెండిచర్ ఎంత, దానివల్ల క్రియేట్ అయిన వచ్చిన తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీడిపి ఎంత పెరిగింది, స్థూల ఉత్పత్తి, ఆ లెక్కలు వస్తాయి. కానీ 5 సంవత్సరాలు 1 సంవత్సరాన్ని చూపెట్టరు. ఆ లెక్కలు చూసుకుంటే ఓకే ఫైన్, నేను అభ్యంతరం లే. ఏ లెక్కలు చూసుకున్నా మీరు 14, 19, 24 ఏ లెక్కలు చూసుకున్నా అన్నిట్లో కూడా జీడిపి తీసుకున్నా, తలసరి ఆదాయం తీసుకున్నా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నా, లేవు జీవన ప్రమాణాలు పెరిగిన అన్నిట్లో కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ రేటు ఎక్కువ ఉందనేది నేను నిర్దేశంగా చెప్తున్నాను. అది వాస్తవం. దాంతో పోటీ పడండి. ఒక సంవత్సరంలో ఎంత వచ్చింది ప్రొడక్టివిటీ, 5 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తి ఆ ప్రొడక్టివిటీ కన్నా మేము దాడుతామని చెప్పి పోటీ పడండి. లేదు అప్పుడు వచ్చి 14-19 మంది 1,54,000 ఉంది తలసరి ఆదాయం, అది వచ్చి 2,20,000 రూపాయలకి అయింది, 2,20,000 నుంచి ఇప్పుడు మేము ఇంకా పెంచుతాం అని పోటీ పడండి, తప్పు కాదు. కానీ వాస్తవ విరుద్ధంగా వాస్తవాలు వక్రీకరిస్తూ పబ్బం గడుపుకోవడం సమంజసం కాదు. ఇవాళ నిన్న బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు వచ్చి మెయింటైన్ బోర్డుకి వచ్చి కేంద్రం వచ్చి ప్రకటన చేసింది. ఈ దేశంలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు మన గుజరాత్, ఒరిస్సా, ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలు తీసుకుంటే, తమిళనాడు తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఆ రోజు ముందు చూపుతో పోర్ట్లో, హార్బర్లో మేము స్టార్ట్ చేస్తాం. రామాయణం పోర్ట్ అయితే సరాసరి అయిపోవస్తుంది. మూలపేట అయితే పనులు అప్పుడే ప్రారంభమైపోయాయి.
అలాగే కృష్ణపట్నం ఇది అలాగే మచిలీపట్నం కూడా ఏజెన్సీ అయిపోయి అవుతున్నాయి, హార్బర్లు కూడా అవుతున్నాయి. మరి ఈ బడ్జెట్లో ఈ 25,000 కోట్లలో వాటిని అన్నింటికి మరి ఎక్కడి నుంచి మీరు ట్యాప్ చేశారు? కనీసం వాటికైనా కేటాయింపులు చెప్పినా మొత్తం ఇచ్చారు తప్ప ఇగో వీటికి మేము ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవి ఇస్తున్నామని చెప్పి అడగవలసిన బాధ్యత మీకు లేదా? మేము ప్రైవేట్ రంగం కాదు కదా, పబ్లిక్లో జరుగుతున్నవే కదా, ప్రభుత్వం కడుతున్నవే కదా. ఇప్పుడు తెచ్చుకోవాలి మనం. కనీసం అవన్నీ సార్ ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతాన్ని అందులో తెచ్చుకునే ఏర్పాటుకి మీ ప్రభుత్వం పాటుపడండి. మీ పైన కూడా మీతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ప్రయారిటీల్లో మీకున్న రాజకీయ ప్రయారిటీల్లో ప్రాధాన్యతలో ఇది కూడా పెట్టుకోండి. రాష్ట్రానికి కొంత మేలైన జరుగుతుంది. ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇవన్నీ చెప్తున్నాను కూడా వాస్తవంగా బాధతో చెప్తున్న అంశాలు ఇవి. ఎందుకంటే నేను రాత్రి చూశాను వాట్సాప్లో చంద్రబాబు నాయుడు గారు ఓ 2 మాటల స్పీచ్. ఏదో ఆయన వచ్చి ఎక్కడికో వెళ్తూ నేను ఫంక్షన్ పంచే కార్యక్రమం అనుకుంటాను, బహుశా పెన్షన్ పంచే కార్యక్రమంలో వెళ్తాం. ఆయన ఏం చెప్పారు ఎన్నికల ముందు? నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను అనుభవం ఉన్న నాయకుడిని కాబట్టి ఇగో ఈ 6 సూపర్ సిక్స్ ఇస్తున్నాను. డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. నన్ను అడిగితే ఏమంటున్నారు? డబ్బు సంపాదించండి, ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెలిస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజానికం అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆయన ధర్మం ఇది ఏమనుకోవాలి? మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ వాళ్ళకు 6,000 కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమైంది? ఏమనంటే ఓ 10 లక్షలు 20 లక్షలు అబద్ధాలు సత్యదూరమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాస్తవం లేదే. ఆలోచన చేయాలి. బై అండ్ లార్జ్గా ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి వాళ్ళు నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం.